కాళ్లకుంట కాలనీకి చెందిన మహిళపై దాడికి పాల్పడ్డ సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తమ దృష్టికి విషయం రాగానే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా విభాగం నాయకులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సాయి ప్రతాప్ పార్టీలో చేరారని, ఈ దాడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. కాళ్ళకుంట కాలేజీలో తాటిపత్రి శ్రావణి అనే అమ్మాయి మరి గతంలో టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు. కానీ కాంగ్రెస్లో మాకు వ్యక్తిగతంగా ఆయన గురించి మాకు కొద్దిగా ఇదనిపించి మేము చాలా రోజుల నుండి పక్కన పెట్టాము. మాకు కూడా సంబంధం లేదు. కానీ ఇండివిజువల్గా ఆయన సంబంధాలు, ఆయన పర్సనల్ ఏంటిది, ఏం జరిగింది అనేది ఒక ఆడపిల్ల కాబట్టి మరి ఆమె గురించి మేము పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పి ఆమె కుటుంబానికి మేము పరామర్శించేందుకు మేము ఇలా ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. కావున దీనికి కొంతమంది నాయకులు తెలిసి తెలియని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆమె ఎందుకంటే వాడిని సపరేట్ అది ఇండివిజువల్గా చేసుకున్న పని. అది కాంగ్రెస్ పార్టీకి పేరు చెప్పి చేసింది కాదు. కాకుండా మా పార్టీ మీద కానీ మా నాయకుల మీద కానీ బురదలే ప్రయత్నం చేయకండి. మీకు శాశక్తుల వరకు మీరు చేయాలనుకుంటే ఆ కుటుంబానికి ఆదుకోండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా ఆదుకుంటాం. మేము కూడా ధైర్యం చెప్పినాం. మేము కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము. మహిళా కాంగ్రెస్ నుంచి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను కూడా ఆమెకు భరోసా ఇచ్చిన. మరి ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకుపోతామని చెప్పి భరోసా ఇచ్చడం జరిగింది. మా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ దగ్గరికి కానీ, మా ఇన్ఛార్జి మరి మినిస్టర్ వివేకన్న గారిగా ఆయన దృష్టి కూడా తీసుకుపోతా, వాళ్ళ కుటుంబం వరకు మీకు ఏదైనా ఆదుకునే పరిస్థితి చేస్తా అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. మరి బురదలే ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేయకుండా మీరు కూడా పెద్ద మనసు చేసుకొని, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి వాడు మరి మీరు బురదలుకుంటూ కాంగ్రెస్ పార్టీని బురదలుకుంటూ మీరు అది వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద చేస్తే బాగుండదు. బీఆర్ఎస్ నాయకులకు ఏం చెప్తున్నా అంటే మీరు కూడా ఆదుకోండి. ఒక ఆడపిల్ల చిన్నపిల్లలు ఉన్నారు, మరి దాని విషయంలో ఆదుకోండి. కానీ మీరు కాకుండా మేము కూడా వాళ్ళ కుటుంబంలో ఆదుకుంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఇంకొక మహిళకు కూడా ఇట్లాంటివి జరగకుండా ఎక్కడ జరిగినా మా మహిళా కాంగ్రెస్ మాత్రం గతం నుంచి ఒక 7 ఏళ్ల నుంచి నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఉంటున్నా. మరి 7 ఏళ్ల నుంచి ఉంటున్నా. ఏ గవర్నమెంట్లో అయినా ఏడనైనా ఒక ఆడపిల్ల జరిగితే మేము పార్టీ చూడం. ఆడపిల్లకు అండగా ఉంటాం. ఒక మహిళకు మేము ధైర్యం ఇస్తాం. మహిళ గురించి పోరాడతాం. వానికి కఠినంగా వానికి సాయి ప్రతాప్ అనే టోనికి కూడా శిక్ష పడాలి. మరి ఎందుకంటే ఇంకొక వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. మరి ఈరోజు చేసిన అగత్యానికి వాడు సాయి ప్రతాప్ ఇది కరెక్ట్ కాదు. వాడు కూడా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. వాడిని కూడా శిక్ష పడాలి. ఇట్లా చేసుడు అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా ఎవరు మా నాయకులది కానీ మా పార్టీది కానీ ఏమీ అండలేదు.